కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను పట్టించుకోవట్లేదు, దళితులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి కూడా ఇక్కడ ప్రజావానికి వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది దళితులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇయాల ఏం జరుగుతా ఉంది? దళితులకు ఏం అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్యాయం చేస్తుందంటే అండి, మాకు 9 నెలలుగా దళిత బంధు ఏత్తా అని చెప్పేసి ఇంత మట్టికి ఏయట్లేదండి మాకు దళిత బంధు. మాకు దళిత బంధు రావాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. 9 నెలల నుంచి ఇదే పరిస్థితి అండి. ఇప్పటికి నేను ఇదే ప్రజావాణి దగ్గరికి ఇప్పుడు 3 సార్లు వచ్చిన. ఏ అప్లికేషన్ పెట్టినా కానీ ఇట్లా చూస్తున్నారు. చూసి మీకు ఫోన్ వస్తుందిలే అని అంటున్నారు. రెస్పాన్స్ కావట్లేదు. దళితులకి ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి ఇవన్నీ ఆంక్షలు అవసరమా? రేవంత్ రెడ్డి గారు మా మనుగురు వచ్చారు. వచ్చి ఏమన్నారు, మీ దళితులకి అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు 9 నెలలు అయినా కానీ ఇంతవరకు కళ్ళు తెరవలేకపోతున్నారు సార్. మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు. మెయిన్గా చదువుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఎవరు ఆలోచించలేకపోతారు. దళిత బంధుని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది? ఎందుకు అమలు చేయలేకపోతుంది? బడ్జెట్ లేదని అంటారులండి. బడ్జెట్ లేని హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 10 లక్షలు అంటే వాళ్ళు 12 లక్షలు అన్నారు కదా. బడ్జెట్ లేని మరి హామీ ఎందుకు ఇచ్చారంటే ప్రజలే పిచ్చోళ్ళ సార్. మరి ఎటువంటి ఆంక్షన్ లేకుండా మేము ఆల్రెడీ 1100 మంది డిస్ట్రిక్ట్ వైజ్ 1100 మంది గ్రౌండింగ్ అయి ఉన్న నిధులు ఉన్నాయి. ప్రతి అకౌంట్లో 3 లక్షలు పడ్డాయని చెప్పారు. అవి ఎటువంటి ఆంక్షన్ లేకుండా డబ్బులు ఇవ్వాలని మా దళిత నాయకుడు మేమందరం కలిసి వచ్చాము ఇక్కడికి. అయితే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఫోన్లో వస్తాయని అంటారు. అవి ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి సార్. ఇక మరి మేము మనుగురు నుంచి వచ్చినాం సార్. 500 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. న్యాయం జరుగుద్దని ఇంత దూరం వచ్చినాం. మరి న్యాయం జరుగుద్దో జరగదో ఒకసారి చూడాలి. ఇక మరి గవర్నమెంట్ ఏంటి, ఎట్లా చూద్దాము? దళితులకి అన్యాయం చేస్తూ ఊరుకుందామా? అంటే గత ప్రభుత్వంలో దళిత బంధుని ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? అసలు ఊరుకునేది లేదు. మేము ఊరుకోము. శాంతియుతంగా మేము ఇన్ని నెలలు ఉద్యమం మేము శాంతియుతంగా చేస్తాం. దళితులు ఏం చేతగాని వాళ్ళు కాదు. దళితులు తిరగబడితే ప్రభుత్వాలే పోతాయి, అది మాకు తెలుసు. సో ఇది కనుక మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఇది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిద్ది. మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. ప్రజావాణి స్పందన ఏం లేదు సార్. అక్కడ ఎవ్వరు లేరు. కనీసం ఒక్క మంత్రి గారు కూడా లేరు అక్కడ. అర్థమైందా? బట్టి గారు లేరు, సీతక్క కానీ ఎవ్వరన్నా లేరు. కనీసం మేము మా గోడి చెప్పుకుందామన్నా లేరు, వాళ్ళతో ఫోటో దిగుదామనుకున్నా లేరు, ఎవ్వరు లేరు. వాళ్ళే ఉన్నారు ఆఫీసర్స్ స్టాఫ్ ఉన్నారు, కాగితాలు తీసుకున్నారు. మాకెళ్ళి కనీసం కూడా చూడలేదు. ఆ పేపర్కి వెళ్ళే చూశారు అంతే. మరి మెసేజ్ వస్తుందని చెప్పలేదు, ఒక ఫోన్ వస్తుందని అయితే మాకైతే చెప్పలేదు. మరి వాళ్ళందరికీ చెప్పాలి. మరి ఉద్యోగం అన్నట్టు ఉద్యోగం లెక్కే చేయాలి. అర్థమైందా? మేము బస్సు తోలుకుంటా ఆపే చోట ఆపాలని ఎట్లా మేము బ్రేక్ వేస్తున్నామో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు చెప్పే చోట చెప్పాలి కదా. బ్రేక్ వేయకపోతే ఏమైందండి? ఉంటాయి కదా. ఇది కూడా అంతే ఉంటుంది. పరిణామాలు వేరే విధంగా ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. అది అంటే ఓవరాల్గా ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? అంటే తర్వాత కార్యాచరణ ఓవరాల్గా ఏం లేదండి. మేము ఇంత మట్టికి శాంతియుతంగా అయితే మేము దళితులు అందరం వచ్చేసినాం, కలిసికట్టుకు వచ్చినాం. మా గోడు మేము విన్నవించినాం. ఇది గనక స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మా మంత్రుల ఎమ్మెల్యే కలవడం జరిగింది. అసలు బట్టి సార్ని కలిసాము. కలిస్తే చూద్దాం చేద్దామని అన్నారు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అయితే వాళ్ళ నియోజకవర్గంలో వారం రోజుల్లోగా దళిత బంధు ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చారు. మరి అంటే వేరే డిస్టిక్ వాళ్ళు లేరా? అన్ని డిస్ట్రిక్ట్ వైజే కదా ఓట్లు అడిగింది. మేము ఓట్లు వేసినాం. మరి అన్ని డిస్ట్రిక్ట్ జనాలు కూడా సమానంగా చూసుకోవాలి కదా బట్టి సారు. అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ వరకే ఇస్తే ఎట్లా అని అదే అర్థం కావట్లేదు. దళితులకి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఎట్లా ఉపయోగం చాలా వరకు ఉంది. చాలా వరకు ఒక ఉద్యోగం లేకపోయినా మేము ఏదో ఒకటి చేసైనా మేము బతుకుతాం. మాకంటూ ఒక పెళ్ళి అయింది, మా పిల్లల్ని కూడా మేము చూసుకుంటాం. ఇతనికి పెళ్ళి అయింది, ఆయన పిల్లల్ని పోషించుకోవడానికి 15,000 అసలు ఎటో సరిపోవట్లేదు ఆయనకి. స్కూల్ ఫీజులు కానీ, తినడానికి కానీ, రేషన్ పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అన్ని రేట్లు పెంచేశారు, పెట్రోల్ రేట్లు పెంచేశారు. ఈరోజు కనీసం బైక్ వేసుకొని బయటికి పోదాం ఒక 2-3 కిలోమీటర్లు అన్నా కానీ భయం అవుతుంది పెట్రోల్ ధరకి. మరి మేము ఎట్లా బతకాలి? సైకిల్ తీసుకొని పోవాలంటేనో ఉద్యోగం టైం అయిపోతుంది. అక్కడ డ్యూటీ టైం. మాది గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబు. మేము అక్కడ పోయేలోపు మా టైం అయిపోతుంది. నడిచిపోదామా? నడిచిపోతే అసలుకే ఏమీ ఉండదు. మరి మేము ఎలా బతకాలో
మరి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది చూశారు కదా, ఏదైతే దళిత బంధు గురించి భారీ ఎత్తున దళితులు ఇక్కడికి వచ్చి అర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధుని ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? తొలి విడత తర్వాత రెండో విడత కూడా వేసింది, ఆ డబ్బులు కూడా బ్యాంకులోనే ఉన్నాయి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ లోపల, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దళిత బంధుకి సంబంధించిన డబ్బులు నిధులు ఇవ్వట్లేదు? దళితులకు ఎందుకు అన్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటా ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి దళితులకి న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.